రాజు వ్యవహారంలో విచిత్రం ఏంటంటే తులసిబాబు అతన్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు జైలుకి పంపించారు. బట్ అతను ఏనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగినోడు కాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం తరపున న్యాయశాఖకి సంబంధించిన సలహాదారుగా చేరాడట. ఎట్లా అతను అంటే రికమెండేషన్ ఉంది అక్కడ. ఆ తర్వాత అందుకనే అతను సిఐడి సునీల్తో బాగా సన్నిహిత సంబంధం ఉండి ఆగిరిగోల్డ్ వ్యవహారాలకు సంబంధించిన పర్యవేక్షణలో కూడా ఉన్నాడు. కాబట్టి అతను కొట్టేసి ఉంటాడు. ఇది తీరా చూస్తే అతను ఏ పార్టీ? ఫక్తు తెలుగుదేశం. ఎవరి తరపున ఉన్నాడు? ఇప్పుడున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి బంధువు. స్వయంగా రాము కూడా మొన్న వెళ్ళి మరీ పరామర్శించి వచ్చారు కదా. ఆ రోజున తిరిగింది కూడా తెలుగుదేశం పార్టీ జెండాలతో, తెలుగుదేశం స్టిక్కర్లతోని. ఇంతకీ వెనిగండ్ల రాము అయినా బయట చేపెట్టాలా, తులసిబాబు అయినా వాళ్ళ బంధువులైనా చెప్పాలి. అతను ఏ పార్టీ నిజంగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, తెలుగుదేశమా, లేదా ఏ ఎండక ఆ గొడుగు పట్టుకునేటటువంటి వ్యవహారమా? వెనిగండ్ల రాము నోరిప్పాలే ఈ విధమైనటువంటి రాజకీయం నడిచిందా లేదా అన్నటువంటిది.